the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ బార్డర్ సెక్యూరిటీకి సంబంధించి ఐఐటి గువాహతి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్స్ని అభివృద్ధి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ సెక్యూరిటీస్లో మనం ఎప్పుడూ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా పాకిస్తాన్, చైనా లాంటి కంట్రీస్ నుంచి ఎక్కువగా థ్రెట్స్ ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అటువంటి థ్రెట్స్ని ఎదుర్కోవాలి అంటే మానవుల వల్ల ఎప్పుడు కూడా కాదు. అంత ఈజీగా హ్యూమన్ ఆర్మీ పర్సనల్ అంత ఈజీగా వాళ్ళని ఎప్పుడు కూడా అంత ఈజీగా డిటెక్ట్ చేయలేరు, ఆ థ్రెట్స్ని పసిగట్టలేరు అనమాట. దానికోసం టెక్నాలజీని ఉపయోగించి ఐఐటి గువాహతి సైంటిస్టులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రోబోట్స్, ఏఐ బేస్డ్ కృత్రిమ మేధస్సు రోబోట్లని అభివృద్ధి చేశారనమాట. ఈ రోబోట్లను ఏం చేయబోతా ఉన్నారు అంటే బార్డర్ ఏరియాస్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేయబోతా ఉన్నారు. ఈ ఏఐ రోబోట్లను డిప్లాయ్ చేస్తే అక్కడ ఏర్పాటు చేసినట్లయితే ఆ థ్రెట్స్ని ఎప్పటికప్పుడు ఇవి డిటెక్ట్ చేస్తూ ఉంటాయని చెప్పేసి ఐఐటి గువాహతి వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. అలానే మనము ఐఐటీస్ గురించి తెలుసుకునేటప్పుడు ఇటీవల మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఐఐటీస్ ఎక్కువగా చాలా వార్తల్లో ఉన్నాయి. ఈ ఐఐటి గువాహతి ఇటీవల ఇంకో కారణంగా చేత కూడా వార్తల్లో ఉంది. ఈ ఏఐ రోబోట్లను అభివృద్ధి చేయడమే కాకుండా ఇటీవల ఐఐటి గువాహతి శాస్త్రవేత్తలు జ్ఞానధార అనే ప్రాజెక్ట్లో భాగంగా భారతదేశంలోనే ఫస్ట్ వర్చువల్ రియాలిటీ బేస్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు. భారతదేశంలోనే ఫస్ట్ వర్చువల్ రియాలిటీ ఆధారిత మెటావర్స్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే జనరల్గా వర్చువల్ రియాలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాము, ఆన్లైన్ గేమింగ్స్ అటువంటి ఆడేటప్పుడు వాటితో ఇంటరాక్ట్ అవ్వాలి. జనరల్గా ఆ స్పెక్స్ పెట్టుకొని 3D గ్లాసెస్ పెట్టుకొని మనము భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి వాటిలో లీనమైపోతాం అనమాట. వాటిని ఎంజాయ్ చేస్తామన్నమాట. దానినే మెటావర్స్ అంటారు. మెటావర్స్ ప్లాట్ఫామ్. మెటావర్స్ అంటే కృత్రిమ ప్రపంచం అని చెప్పవచ్చు, ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్. దీని ద్వారా యూజర్స్ ముఖ్యంగా కొత్త అనుభవాలని పొందవచ్చు. ఈ జ్ఞానధార అనే ప్రాజెక్టులో భాగంగా అస్సాంకు చెందిన ఐఐటి గువాహతి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిసి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు అస్సాంకు చెందిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫస్ట్ వర్చువల్ రియాలిటీ బేస్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ని అస్సాంలో చదువుతా ఉన్న పిఎం శ్రీ స్కూల్, ముఖ్యంగా అస్సాంలో ఉన్న పిఎం శ్రీ స్కూల్స్లో భాగంగా ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళ కోసం ఇది తయారు చేయబడింది అనమాట. ఇందులో భాగంగా ఏమవుతుంది అంటే ఈ వర్చువల్ రియాలిటీ బేస్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్లో భాగంగా ఆ పిల్లలు వాళ్ళు ఇన్నోవేటివ్గా ప్రాక్టికల్గా మ్యాథ్స్, సైన్సు అటువంటి సబ్జెక్ట్స్ని నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనము ఇప్పుడు ఎందుకు లింక్ చేస్తున్నాము అంటే ఐఐటి గువాహతి ఏఐ రోబోట్లని అభివృద్ధి చేసింది. అలానే జ్ఞానధార అనే ప్రాజెక్టులో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో కలిసి తొలి వర్చువల్ రియాలిటీ బేస్డ్ మెటావర్స్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మసాయి మారా నేషనల్ పార్క్. ఇప్పుడు ఇది వార్తల్లో ఎందుకుంది అంటే మసాయి మారా నేషనల్ పార్క్లోని ఒక స్కార్ లయన్ అంటే ఈ అడవిని సుమారుగా ఈ మసాయి మారా నేషనల్ పార్క్ కెన్యాలో ఉందన్నమాట. కెన్యాలో ఉన్న ఈ నేషనల్ పార్క్ని సుమారుగా ఈ సింహము చాలా ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా రారాజులాగా ఏలింది. అందుకు దీనిని స్టార్ లయన్ ఆఫ్ ది మసాయి మారా నేషనల్ పార్క్ అని పేర్కొనడం జరిగింది. ఇలాంటివి వార్తల్లో ఉన్నప్పుడు ఈ పేర్లు, అలానే ఇది ఏ నేషనల్ పార్క్లో ఏ దేశంలో ఉంది, ఆ దేశంలో ఉన్న తెగలేంటివో కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఈ స్కార్ లయన్ అంటే ఈ సింహానికి ఇక్కడ కొద్దిగా గాయమై ఉంటుంది కన్ను దగ్గర, అందుకు దీన్ని స్కార్ లయన్ అంటారు. స్కార్ అంటే తెలుగులో గాయమని. సో ఇక్కడ ఇది సుమారుగా ఈ లయను దాదాపు తన 14 ఏళ్ల జీవిత కాలంలో 130 మగసింహాలని అలానే 400 పైగా హైనాలని ఇది హతమార్చిందట. అందుకు ఇది రారాజులాగా వెలుగొందింది. 2021లో ఇది చనిపోయింది దీనికి వృద్ధాప్యం రావడం వల్ల. అయితే కెన్యా ప్రభుత్వం ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇక్కడ ఫోకస్ చేయాల్సింది జనరల్గా లయన్స్ అనేవి సింహాలు 12 ఏళ్ల పాటే బతుకుతాయి, కానీ
ఇది గరిష్టంగా 14 ఏళ్ల పాటు బతికి వార్తల్లో నిలిచింది. అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది మసై మారా నేషనల్ పార్క్ కెన్యాలో ఉంది. అలానే మసై మారా అనేది కెన్యాలో ఒక తెగ. కెన్యా దేశము టాంజానియా దేశంలో నివసించే ఒక ట్రైబ్ అనమాట. వాళ్ళు పాస్టోరల్ కమ్యూనిటీ, అంటే పాడి పశువులు లేదంటే నొమాడిక్ ట్రైబ్స్ అని చెప్పవచ్చు. మసై మారా తెగ ప్రజలు టాంజానియా మరియు కెన్యాలో నివసిస్తారు ఇక్కడ. అలానే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లయన్ వచ్చేసి ఏసియాటిక్ లయన్ గురించి తెలుసుకోవాలి. ఇది ఆఫ్రికన్ లయను. ఇది ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసి వల్నరబుల్. అలానే ఏసియాటిక్ లయన్ మన గిర్ నేషనల్ పార్క్లో కనబడుతుంది గుజరాత్లో. దాని ఐయుసిఎన్ స్టేటస్ కూడా వల్నరబుల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఇలాంటి పేర్లు. ఈ స్కార్ లయన్ని ఇటీవల వార్తల్లో చూసాము, అది ఏ నేషనల్ పార్క్లో ఉందని చెప్పేసి అడుగుతాడనమాట. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే గత కొన్ని నెలల కిందట జీనత్ అనే ఒక ఆడపులి కూడా వార్తల్లో ఉంది. జీనత్ అనే ఒక ఆడపులి కూడా వార్తల్లో ఉంది. ఈ జీనత్ అనే ఆడపులి మహారాష్ట్రలోని తడోబా అందారి టైగర్ రిజర్వ్ని దాటుకొని ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ వరకు అధికారులకు చిక్కకుండా, ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా తప్పించుకుపోయిందనమాట. దాదాపు 3 రాష్ట్రాలని, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ని దాటుకుని ఒడిశాలోకి ఎంటర్ అయింది. సో ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా వార్తల్లో ఇటువంటివి టైగర్స్ కానీ సింహాలు కానీ వార్తల్లో నిలిచినప్పుడు వాటి పేర్లు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి జీనత్. అలానే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం కూనో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు దక్షిణాఫ్రికా నుంచి తీసుకొని వచ్చిన ఒక గామిని అనే ఒక చిరుతపులి, దానికి సంబంధించిన పిల్లలు అడవుల్లోకి వదిలేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో అలాంటి పదాలు వార్తల్లో ఉన్నప్పుడు పులులు సింహాల పేర్లు కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో గ్రూప్ 1, యూపీఎస్సి అలాంటి ఎగ్జామ్స్లో అడిగారు. మనకి నార్మల్ ఎగ్జామ్స్లో కూడా తప్పకుండా ఆ పేర్లు అడుగుతాడు. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి మహిళలను చైతన్యపరచడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము తెలంగాణ ప్రభుత్వము ఒక పథకం తీసుకొని వచ్చింది, మహిళా శక్తి పథకము. ఇందిరా మహిళా శక్తి పథకం కింద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలను చైతన్యపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకంలో భాగంగా సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 2500 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సుమారుగా 2500 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అనగా ఆహార శుద్ధి పరిశ్రమల్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఏర్పాటు చేయడం ద్వారా వీటిని మహిళలే, స్వయం సహాయక సంఘాల మహిళలే వీటిని నిర్వహించబోతా ఉన్నారన్నమాట. తద్వారా మహిళల్లో పేదరికాన్ని నిర్మూలించవచ్చు, గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము ఈ చర్యకు ఉపక్రమించింది. అయితే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇది ఎవరి సహకారంతో ఈ 2500 ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయబోతా ఉన్నారు అంటే ఇక్రిసాట్. మనం గతంలో తెలుసుకున్నాం ఇక్రిసాట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ ఇక్రిసాట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లోని పటాన్ చెరువు వద్ద దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. ఈ ఇక్రిసాట్ దీనికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ ఇవ్వబోతా ఉంది. ఈ ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయడానికి కావాల్సిన సాంకేతిక సహకారము ఇవ్వబోతా ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఎలా గుర్తించబోతా ఉన్నారు అంటే ఈ ఆహార శుద్ధి యూనిట్లను ఎలా ఏర్పాటు చేయబోతా ఉన్నారంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో, ముఖ్యంగా ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ పంట అయితే ఫేమస్సో ఆ పంట ఉత్పత్తులను గుర్తించి ఆ పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఈ మహిళలే వాటిని నిర్వహిస్తారు. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు, దీనికి సాంకేతిక సహకారం ఎవరిస్తున్నారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణలో పేదరిక నిర్మూలనకు సంబంధించి సెర్ప్, మెప్మా అని 2 ఉంటాయి. తెలంగాణ అయినా ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా 2 బాడీస్ ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించాలి అంటే సెర్ప్ అని ఉంటుంది, సొసైటీ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. అలానే పట్టణ ప్రాంతాల్లో పావర్టీని తొలగించాలి అంటే మిషన్ ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్, దానినే మెప్మా అంటారు. అయితే తెలంగాణ ప్రభుత్వము ఒక ఆర్డర్ జారీ చేసిందనమాట. ఈ పేదరికాన్ని నిర్మూలించాలి అంటే ఈ పట్టణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి ఉద్దేశించబడిన మెప్మాను కూడా సెర్ప్లో విలీనం చేయబోతా ఉన్నారు. ఈ సెర్ప్లో మెప్మాని విలీనం చేయడం ద్వారా ఇప్పుడు అన్ని
మహిళా స్వయం సంఘాలు అన్ని మహిళా స్వయం సహాయక సంఘాలన్నీ కూడా ఒకే గొడుగు కిందకి ఒకే అంబ్రెల్లా స్కీమ్ కిందకి రాబోతూ ఉన్నాయి. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఇటీవల మెప్మాను ఏ దాంట్లో విలీనం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది అంటే సెర్ప్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. జనరల్గా ఈ సెర్ప్ మెప్మా గురించి మనము చాలా డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు గ్రూప్ 1 ఏపీ గ్రూప్ 1 కానీ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసేటప్పుడు అదే పనిగా పర్టికులర్గా ఎకానమీలో పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయన్నమాట. ఆ పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ కింద ఈ సెర్ప్ రోలు మెప్మా రోల్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. నెక్స్ట్ వన్, పులులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక నివేదికను విడుదల చేసింది, ఒక వార్షిక నివేదికను, యాన్యువల్ రిపోర్ట్ని. ఆ రిపోర్టు ప్రకారము నల్లమల పరిధిలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 2023 సంవత్సరంతో పోల్చుకుంటే 2024 సంవత్సరంలో పులుల సంఖ్య నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పెరిగినట్టు పేర్కొనింది ఆ రిపోర్టు. 2023లో ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 74 టైగర్లు ఉంటే 2024 నాటికి 76కు చేరుకునింది ఆ సంఖ్య. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మనకు తెలుసుకోవాల్సింది ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ గురించి. అలానే ఈ 76 టైగర్స్లో 40 ఆడపులులను గుర్తించారు, 32 మగ పులులను గుర్తించారు, మరో 4 పులుల జెండర్ను అవి ఆడవా మగవా అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయలేకపోయారు, గుర్తించలేకపోయారు. ఇక్కడ అగైన్ మనము నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. అతి చిన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి మహారాష్ట్రలోని బోర్ టైగర్ రిజర్వ్. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో అతి చిన్న టైగర్ రిజర్వ్. ఓవరాల్గా ఇటీవల మాధవ్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని మాధవ్ నేషనల్ పార్క్ని భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా గుర్తించారు. సో మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ ఆఫ్ ద ఇండియాగా పిలుస్తారు. మధ్యప్రదేశ్లో అత్యధికంగా టైగర్స్ ఉంటాయి. సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక స్కీమ్ వార్తల్లో నిలిచింది, ఆదరణ పథకం. ఆదరణ థర్డ్ ఫేజ్. ఈ ఆదరణ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వము ఈ పథకాన్ని 2017-18లో ఆదరణ 2 పథకం కింద ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. దానికి ఇప్పుడు కొనసాగింపుగానే ఆదరణ 3ని లాంచ్ చేయబోతా ఉన్నారు. ఈ ఆదరణ 3 పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే కులవృత్తులు చేసుకుంటా ఉన్నారో, ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, కళ్ళు గీత కార్మికులు, అటువంటి వాళ్లకు కావాల్సిన పనిముట్లను ఈ పథకం కింద సబ్సిడీతో ఇస్తారనమాట. సబ్సిడీతో ఈ పథకాలను ఈ ఆదరణ 3 పథకం కింద ఎవరైతే కులవృత్తులు చేసుకుంటా ఉన్నారో, ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, కళ్ళ గీత కార్మికులు, అటువంటి వాళ్లకు అత్యాధునికమైన పనిముట్లను ఈ పథకం కింద అందించడం జరుగుతుంది. అది కూడా సబ్సిడీతో అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఆదరణ 3 పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి 1000 కోట్లు కేటాయించింది. 1000 కోట్లు కేటాయించింది. ఇంకా ఏమని ఆర్డర్స్ జారీ చేసిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఈ ఆదరణ 3లో భాగంగా ఎవరైతే పనిముట్లను తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా గతంలో ఏం చేసేది అంటే ప్రభుత్వము వాళ్ళకు కావాల్సిన పనిముట్లను ప్రభుత్వం సెలెక్ట్ చేసి ఇచ్చేది. ఇప్పుడు ఆదరణ 3 కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక రజకుడు ఉన్నాడు అనుకో, అతనికి కావాల్సిన ఇస్త్రీ పెట్టెను తనే సెలెక్ట్ చేసుకోవచ్చు, తనకు కావాల్సిన అత్యాధునికమైన పనిముట్లను సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్డర్స్ జారీ చేసింది. సో ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము, దీనికి కేటాయించిన బడ్జెట్ 1000 కోట్లను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి సబ్సిడీ వచ్చేసి ఈ పథకం కింద పనిముట్లు అందిస్తారు కదా, 90% సబ్సిడీ ప్రభుత్వం భరిస్తుంది, 10% ఖర్చును మాత్రము ఆ కులవృత్తులు చేసుకునే వాళ్ళే భరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనం గతంలో ఐఐటీస్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు
ఒక ఐఐటి ఇండియన్ ఆర్మీ కోసం లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేసిందని చెప్పేసి తెలుసుకున్నాం. దానికి సంబంధించిన క్వశ్చన్, ఇటీవల డిఆర్డిఓ ఏ ఐఐటి సహకారంతో అబెడ్ అడ్వాన్స్డ్ బ్యాలిస్టిక్స్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను భారత సైన్యం కోసం అభివృద్ధి చేసింది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం ఐఐటి పేరుని. సో దానికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. అలానే నిన్నటి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ తెలుసుకుందాం. నిన్న మనము అడిగిన క్వశ్చన్స్ 2, వరల్డ్ వైడ్ ఫండ్ నేచర్ ఎప్పుడు ఏర్పాటయింది అంటే 1961లో వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ ద నేచర్ ఏర్పాటయింది. దాని హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్లోని గ్లాండ్ పట్టణం. అలానే ఇంకొక క్వశ్చన్ అడిగాం, లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ ఎవరు విడుదల చేస్తారు? లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ ద నేచరే విడుదల చేస్తుంది. ఫర్ ఎవ్రీ 2 years, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి వరల్డ్ వైడ్ ఫండ్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, గెలాక్సీస్. ఈ విశ్వం పుట్టుకకు సంబంధించి జనరల్గా ఇప్పటి వరకు శాస్త్రజ్ఞులు ఏమని అనుకుంటా ఉన్నారు, ఈ విశ్వంలో ఆక్సిజన్ అనేది ప్రాణవాయువు అనేది కేవలం భూమి మీద మాత్రమే ఉండవచ్చు, ఇక ఏ గెలాక్సీలోనూ ఏ గ్రహం పైన కూడా ప్రాణవాయువు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు అనుకున్నారు. అయితే తొలిసారిగా అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ శాస్త్రవేత్తలు ఎవరైతే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని తయారు చేశారో ఆ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు ఒక గెలాక్సీని కనుగొనింది. ఆ గెలాక్సీలో ప్రాణవాయువు ఆక్సిజన్ ఉన్నట్లు తెలిపింది అనమాట. ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది ఆ గెలాక్సీ పేరు. ఆ గెలాక్సీ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ గెలాక్సీ పేరు వచ్చేసి జేడ్స్ జిఎస్ Z14O గెలాక్సీ. దీన్ని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు కనుగొనిందనమాట. ఇక్కడ మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మనం గతంలో చర్చించుకున్నప్పుడు ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు, హబుల్ స్పేస్ టెలిస్కోపు, స్పియరెక్స్ టెలిస్కోప్ అని చెప్పేసి ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటాయని మనము గతంలో చర్చించుకున్నాం. ఇప్పుడు అగైన్ న్యూస్లో ఉంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దీనిని నాసా వాళ్ళు మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు కెనడా స్పేస్ ఏజెన్సీ వాళ్ళు కలిసి దీన్ని 2021 సంవత్సరంలో లాంచ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది ఇన్ఫ్రారెడ్ వేవ్స్ను ఉపయోగించి, ఇన్ఫ్రారెడ్ కిరణాలను ఉపయోగించి విశ్వాన్ని ఎప్పటికప్పుడు ఇమేజెస్ క్యాప్చర్ చేస్తూ ఉంటుందన్నమాట. విశ్వం గురించి పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇటీవల మనం తెలుసుకున్నాం నాసా వాళ్ళు స్పియరెక్స్ టెలిస్కోప్ అనే దాన్ని కూడా లాంచ్ చేశారు విశ్వాన్ని స్టడీ చేయడానికి అని చెప్పేసి. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇన్ఫ్రారెడ్ వేవ్స్. నెక్స్ట్ వన్, 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్. ప్రపంచంలో తొలిసారిగా జపాన్ ప్రభుత్వము 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని నిర్మించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని జపాను కేవలం 6 గంటల్లో నిర్మించింది. ఇక్కడ 3D ప్రింటింగ్, అసలు 3D ప్రింటింగ్ అవసరం ఏంటి? జపాన్లో ఆల్రెడీ వృద్ధాప్యం పెరిగిపోతూ ఉంది, ఏజింగ్ పాపులేషన్ పెరిగిపోతూ ఉంది, డెమోగ్రఫిక్ డివిడెండ్ తగ్గిపోతూ ఉంది. అంటే పనిచేసే జనాభా వర్కింగ్ పాపులేషన్ తగ్గిపోతూ ఉందన్నమాట. సో దాన్ని కౌంటర్ చేయాలి అంటే కార్మికులు ఎక్కువగా అవసరం లేకుండానే తక్కువ సమయంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్మించాలి. ఆ పనుల్లో భాగంగానే జపాను వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ని నిర్మించిందనమాట. ఇక్కడ 3D ప్రింటింగ్ అంటే మనము లిటిల్ బిట్ ఐడియా ఉండాలి. వాట్ ఈస్ మీన్ బై 3D ప్రింటింగ్? ఇఫ్ యూ అబ్జర్వ్ ద కాన్సెప్ట్ ఆఫ్ 3D ప్రింటింగ్, యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటివరకు ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో తెలుసుకున్నాం 3D ప్రింటింగ్ రైల్వే స్టేషన్ ఎవరు నిర్మించారు అని చెప్పేసి. ఇప్పుడు అనలిటికల్గా కూడా 3D ప్రింటింగ్ అంటే తెలుసుకోవాలి. జనరల్గా మనం ఏదైనా ఒక బిల్డింగ్ని కట్టాలి అంటే సిమెంటు, కాంక్రీటు అటువంటివి ఉపయోగిస్తాం. బట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఏం చేస్తారు అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అనమాట. క్యాడ్ టూల్స్ అని ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చదివి ఉంటారో క్యాడ్ టూల్స్ అని ఐడియా ఉంటాయి. ఆ క్యాడ్ టూల్స్ని ఉపయోగించి డిజైన్స్ని తయారు చేస్తారనమాట. 3D డిజైన్స్ని. ఆ 3D డిజైన్స్ని తయారు చేసి ఆ 3D డిజైన్స్ ద్వారా వీటిని తయారు చేస్తారనమాట. సిరామిక్స్, లైట్ వెయిట్ మెటీరియల్స్ని ఉపయోగించి, తక్కువ బరువు ఉన్న మెటీరియల్స్ని ఉపయోగించి ఈ మౌలిక వసతుల్ని తయారు చేస్తారు. జనరల్గా 3D ప్రింటింగ్ అప్లికేషన్స్ ప్రతి దాంట్లోనూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం మెడికల్ రంగంలో
3D ప్రింటింగ్ సంబంధించిన మెడికల్ డివైజెస్ వస్తూ ఉంటాయి. అలానే చెఫ్ ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే కేకులు కూడా 3D డిజైన్లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా 3D ప్రింటింగ్ అనేది ఈజ్ నౌ ఎవ్రీవేర్. 3D ప్రింటింగ్ ఈజ్ నౌ ఎవ్రీవేర్. మరి ఇక 3D ప్రింటింగ్ గురించి వస్తే ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని భారతదేశం అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే ఫస్ట్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. మనం కొద్దిగా 3D ప్రింటింగ్కి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ కూడా రికాల్ చేసుకుంటున్నాం. 2024లో ఐఐటి మద్రాసుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక స్టార్టప్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని అభివృద్ధి చేసింది. దాని పేరే అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్. అగ్నిబాన్ సార్టెడ్ రాకెట్ అనమాట. అదొకటి. అలానే ఇండియాలో మొట్టమొదటి 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీసు బెంగళూరులో ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటి 3D ప్రింటింగ్ పోస్ట్ ఆఫీస్ని బెంగళూరులో ఏర్పాటు చేశారు అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా మనం ఈ అబ్జర్వ్ చేస్తే ఈ 3D ప్రింటింగ్ అనే కాన్సెప్ట్లో అనలిటికల్గా 3D ప్రింటింగ్ గురించి తెలుసుకున్నాము. ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో 3D ప్రింటింగ్ గురించి కూడా తెలుసుకున్నాం. సో విల్ సీ ద నెక్స్ట్ టాపిక్. ఇలా ఉంటుంది 3D ప్రింటింగ్. దీనికి ఇట్లా పిల్లర్స్ అవి ఏమి ఉండవు అనమాట, ఇలా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ అగైన్ ద డిఫెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. D4 యాంటీ డ్రోన్ సిస్టమ్. శత్రు దేశాలకు చెందిన డ్రోన్ దాడులను నివారించడానికి DRDO ఒక యాంటీ డ్రోన్ వ్యవస్థను డెవలప్ చేసింది. దాని పేరే D4. డ్రోన్ డిటెక్ట్, డిటర్ అండ్ డిస్ట్రాయ్. అంటే శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను గుర్తిస్తుంది, వాటిని నిలువరిస్తుంది, వాటిని నాశనం చేస్తుంది. అదే D4. దీన్ని DRDO రూపొందించింది. దీన్ని తయారు చేసినది మాత్రము భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇక్కడ D4 గురించి తెలుసుకోవాలి. దీని ప్రత్యేకత ఏంటి? ఈ D4 యాంటీ డ్రోన్ సిస్టంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫైర్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ అనే 2 టెక్నాలజీలను వాడి శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను నాశనం చేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాటర్ అంతా కూడా అదే ఉంటుంది. ఇక్కడ హార్డ్ కిల్, సాఫ్ట్ కిల్ అనే 2 పదాలు ఉంటాయి. అవి అర్థం కావు జనరల్గా. హార్డ్ కిల్ అంటే ఏంటి, సాఫ్ట్ కిల్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై హార్డ్ కిల్ అండ్ వాట్ ఈస్ మీన్ బై సాఫ్ట్ కిల్. సాఫ్ట్ కిల్ అంటే జనరల్గా ఫస్ట్ హార్డ్ కిల్ గురించి చెప్తాను. ఈ D4 సిస్టంలో వాడిన హార్డ్ కిల్ ఏం చెప్తుంది అంటే, హార్డ్ కిల్ ఉపయోగం ఏంటంటే జనరల్గా శత్రు దేశాలకు చెందిన డ్రోన్లను, మిస్సైల్స్ని నాశనం చేయాలి అంటే వాటిని ఫిజికల్గా నాశనం చేస్తాం. మనం కూడా కైనెటిక్ ఎనర్జీని ఉపయోగించి మనం కూడా మిస్సైల్స్ని పంపి వాటిని భౌతికంగా నాశనం చేస్తాం. దీన్నే హార్డ్ కిల్ అంటారు. ఇక సాఫ్ట్ కిల్ అంటే ఫిజికల్గా కాకుండా లైట్ లేజర్ టెక్నాలజీని ఉపయోగించి, లేజర్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి, జామర్స్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి వీటి పనితీరుని మనము నాశనం చేస్తామన్నమాట. సో మనకు హార్డ్ కిల్, సాఫ్ట్ కిల్ అనే పదము ఐడియా ఉండాలి, ఎందుకంటే ఇవి చదివినప్పుడు మనకి అర్థం కావు ఈ టర్మ్స్. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్. ద నెక్స్ట్ వన్ అగైన్ అవార్డ్స్కి సంబంధించి సంగీత కళానిధి అవార్డు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వాళ్ళు కర్ణాటిక్ మ్యూజిక్లో ఎవరైతే సేవలు చేస్తారో అటువంటి వాళ్ళకి ఇచ్చే ఒక అత్యున్నతమైన పురస్కారమే సంగీత కళానిధి అవార్డు. ఈ 2025 సంవత్సరానికి సంబంధించి ఈ అవార్డు కర్ణాటకకు చెందిన ఒక ప్రముఖ వయోలిన్ పర్సనాలిటీ ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి ఈ అవార్డు దక్కింది. ఆర్కే శ్రీరామ్ కుమార్ గారికి అవార్డు దక్కింది. దట్స్ ఇట్. దిస్ ఇస్ అబౌట్ అవార్డ్. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి ఫార్ములా 1 రేసులు జరుగుతూ ఉంటాయి, కార్ రేసులు. ఆ ఫార్ములా 1 రేస్ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్, ఫార్ములా 1 రేస్ చైనాలో జరిగింది. ఆ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ రేస్ని మెక్లారెన్కు చెందిన మెక్లారెన్ డ్రైవర్ అనమాట. ఈ మెక్లారెన్ డ్రైవరు ఆస్కార్ పియాస్ట్రీ అనే డ్రైవర్ గెలుచుకున్నాడు. ఆస్కార్ పియాస్ట్రీ ఈయన ఆస్ట్రేలియాకు చెందిన ఒక
ఫార్ములా 1 రేస్ డ్రైవర్. ఇక్కడ మెక్లారెన్ అనేది కార్ కంపెనీలు, జనరల్గా మెక్లారెన్, ఫెరారీ అటువంటివి కార్ల కంపెనీలు, ఫార్ములా 1 రేస్ కంపెనీలు అనమాట. సో ఈయన ఆస్ట్రేలియాకు చెందినవాడు, ఆస్కార్ పియాస్ట్రీ గెలుపొందాడు. నెక్స్ట్ వన్, రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వివాదం గత కొన్ని ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. ఆ రష్యాకి ఉక్రెయిన్కి మధ్య పీస్ని ఏర్పాటు చేయాలి, శాంతిని నెలకొల్పాలని చెప్పేసి అమెరికా మధ్యవర్తిత్వంలో, అమెరికా మీడియేటర్గా సౌదీ అరేబియాలో చర్చలు మొదలయ్యాయన్నమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో, ఇటీవల రష్యాకి ఉక్రెయిన్కి మధ్య శాంతి నెలకొల్పడానికి చర్చలు ఏ దేశంలో జరిగాయి, అమెరికా మధ్యవర్తిత్వంలో చర్చలు ఏ దేశంలో జరిగాయి అంటాడు. సౌదీ అరేబియా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఫ్యాక్ట్ ఓరియంటెడ్. మరి ఇంకొద్దిగా డీప్గా పోతాడు. ఇంకొద్దిగా డీప్గా ఎలా అడుగుతాడు అంటే, ముఖ్యంగా ఈ రష్యాకి ఉక్రెయిన్కి కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది, ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, ఆ ఏరియాసు ఎగ్జామ్లో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. అసలు రష్యాకి ఉక్రెయిన్కి కాన్ఫ్లిక్ట్ 2014 సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్లోని క్రిమియా పెనిన్సులాని ఆక్యుపై చేసిన తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఉక్రెయిన్ని ఆక్రమించిందనమాట. ఇక్కడ నేను ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఎందుకు చెప్తానంటే మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఈ రష్యాకి ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన ఏ పదము వార్తల్లో ఉన్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అలా 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా పెనిన్సులాని రష్యా ఆక్యుపై చేసిన తర్వాత ఉక్రెయిన్ని కూడా అనెక్స్ చేసిందనమాట, ఆక్రమించుకునింది. కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు సాగుతూ ఉన్నాయి. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ రెడీగా ఉంది కానీ రష్యా రెడీగా లేదు. దానికి ముఖ్య కారణము బ్లాక్ సీ, నల్ల సముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలు బయలుదేరేటప్పుడు ఆ వాణిజ్య నౌకల భద్రతకు ఈ ఉక్రెయిన్ అనేది హామీ ఇవ్వట్లేదు. ఈ బ్లాక్ సీ, ఈ నల్ల సముద్రం పరిధిలో ఏవైతే వాణిజ్య నౌకలు వెళ్తూ ఉన్నాయో ఆ నౌకలపైన ఉక్రెయిన్ దాడి చేస్తూ ఉందని చెప్పేసి రష్యా అనేది ఆ సీజ్ ఫైర్ టాక్స్కి అంత ఈజీగా ఒప్పుకోవటం లేదు. అమెరికా మాత్రం మీరైతే ఫస్ట్ ఈ కాల్పుల విరమణ ఒప్పందం పైన సంతకాలు చేయండి, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్సు, కీలకమైన మౌలిక వసతులు అటువంటి వాటిపైన మాత్రము పరస్పరం దాడులు చేసుకోకుండా ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఉపయోగపడుతుందని చెప్పేసి అమెరికా భావిస్తూ ఉంది. ఇటీవల వార్తల్లో చూసాం మనము, రష్యా జపోజిజియా అనే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన అటాక్ చేసింది. జపోర్పిజియా, ఈ జపోర్పిజియా అనేది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్లో ఉంది. ఇలాంటివి అడుగుతాడు ఎగ్జామ్లో. ఈ జపోర్పిజియా అనే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ దేశంలో ఉంది అంటే ఉక్రెయిన్. అలానే ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ మ్యాప్. ఇది బ్లాక్ సీ పరిధి, ఇది రష్యా, ఉక్రెయిన్. ఎలా అడుగుతాడంటే ఈ బ్లాక్ సీ వివాదం, నల్ల సముద్రం వివాదము ఏ దేశాల మధ్య అంటే రష్యా ఉక్రెయిన్ అని గుర్తుపెట్టుకుంటే రష్యా ఉక్రెయిన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలానే కొన్ని వార్తల్లో ఉంటాయి. ఇక్కడ ఒడెస్సా అని ఉంది, ఒడెస్సా పోర్ట్. ఈ ఒడెస్సా పోర్ట్ అనేది ఉక్రెయిన్లో ఉన్న ఒక పోర్టు. ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. క్రిమియా అనేది కూడా ఉక్రెయిన్లో భాగము. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. గతంలో యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ఒడెస్సా పోర్టు ఏ దేశంలో ఉందని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సో మనం చదివేటప్పుడు మ్యాప్స్ కానీ లేదంటే కొన్ని మనము వినేటప్పుడు చదివేటప్పుడు ఆ టర్మ్స్ అనేది మనకి ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, March 24 వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే, అంతర్జాతీయ క్షయ దినోత్సవం 24th March. ట్యూబర్కులోసిస్ అనేది చాలా తీవ్రమైన జబ్బుగా పరిణమించింది ప్రపంచానికి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన గ్లోబల్ ట్యూబర్కులోసిస్ 2024 రిపోర్టు ప్రకారము ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల టీబీ కేసులు 2023లో నమోదైతే అందులో సుమారుగా 26% కేసులు భారతదేశం నుంచే నమోదైనాయని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనింది. ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది, ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా టీబీ కేసులు కలిగి ఉన్న దేశము. సుమారుగా 26% గ్లోబల్ టీబీ కేసెస్ భారతదేశంలోనే నమోదవుతా ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ట్యూబర్కులోసిస్
మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఇక్కడ ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా థీమ్ తెలుసుకుందాం. థీమ్ వచ్చేసి ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. ఈ థీమ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకసారి చెప్తాను థీము. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్, డెలివర్. సో దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సరిహద్దులో నిఘాకు AI రోబోట్లు, IIT గువాహతి అభివృద్ధి. మసాయి మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్ రారాజు స్కార్ లయన్. మహిళా శక్తిలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయబోతా ఉన్న తెలంగాణ ప్రభుత్వం. సెర్ప్లో మెప్మాను విలీనం చేయడానికి ఆర్డర్స్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పెరిగిన పులుల సంఖ్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసిన ఆదరణ 3 పథకం. అనంత దూరంలోని ఆ గెలాక్సీలో ఆక్సిజన్ కనుగొన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. వరల్డ్స్ ఫస్ట్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్ టు బి బిల్ట్ ఇన్ జపాన్ ఇన్ జస్ట్ 6 hours. డ్రోన్ దాడులను తిప్పికొట్టే D4 యాంటీ డ్రోన్ వ్యవస్థను ఆవిష్కరించిన భారత్. వయలినిస్ట్ ఆర్కే శ్రీరామ్ కుమార్కు దక్కిన సంగీత కళానిధి అవార్డు. చైనీస్ గ్రాండ్ ప్రీ టైటిల్ను గెలుచుకున్న ఆస్కార్ పియాస్ట్రీ. సౌదీలో నేడు ఉక్రెయిన్ రష్యా చర్చలు, అమెరికా మధ్యవర్తిత్వం. వరల్డ్ టీబీ డే 24th March. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్ ద టుడేస్ వీడియో, we are covered like many issues ranging from economy to sports and everything. So try to share the video to your friends, and we'll meet you again tomorrow, and thank you everyone.